హాయ్ అండి. తెలుగింటి కమ్మదనం ఛానల్. ఇవాళ నేను గోంగూర పప్పు వండుతున్నాను. ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు పప్పు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. చిన్న గ్లాసుడు నానబెట్టుకున్నాను కడిగి. ఇప్పుడు దాంట్లో గోంగూర చిన్న కట్టేనండి గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర పప్పు అన్నమాట మనది ఇవాళ. చిన్న కట్ట గోంగూర వేసుకున్నాను. ఒక గిద్ద కందిపప్పుకి ఒక చిన్న కట్ట గోంగూర చాలు. ఒక టమాటా కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఒక పచ్చిమిరకాయ చాలు. ఇందులో ఉప్పు కారం కూడా వేస్తాం కదా పప్పులోకి, అందుకని ఒక్క పచ్చిమిరకాయ చాలు అన్నమాట వేసుకుంటున్నాను. చూడండి. ఇప్పుడు దీంట్లోకి ఎసురు ఒక గ్లాసుడు పోసుకుందాం. పప్పు ఉడకాలి కదా, అట్లా ఒక గ్లాసుడు, చిన్న గ్లాసుడు కందిపప్పు వేసుకున్నాం కదా, అందుకని ఇదిగోండి గోంగూరని పొయ్యి మీద పెట్టుకొని 4 విజిల్లు కొట్టుకుందాం. ఇదిగోండి ఉప్పు. అది ఇందులో చింతపండు వేయ అవసరం లేదనమాట. ఇది పుల్ల గోంగూర. అదే మంచి గోంగూర అనుకో ఒకరోజు చింతపండు పడిద్ది ఆ చప్పదానానికి. ఇదిగోండి మన పసుపు మసాలా కొంచెం వేసుకోవాలి. కొంచెం కారం, మనం ఒకటే పచ్చిమిరకాయ వేసాము. కొంచెం గోంగూర కదా కొంచెం కారం పట్టిద్ది. అదే పచ్చడికి అయితే చాలా పచ్చిమిరకాయలు వేస్తాము. ఇందులో పప్పు కదా, అందుకని కాకపోతే ఇట్లా చేస్తున్నాను అన్నమాట. చూసారా, మెత్తగా ఉడికిద్ది. ఉప్పు కారం పసుపు పొడి వేసుకున్నాము. చూడండి మెత్తగా. కుక్కర్లో ఒక్కోసారి పప్పు గుత్తి పెట్టు ఎనుకోవాలి, ఒక్కోసారి అవసరంలా మెత్తబడిపోయిద్ది అనమాట. ఇట్లా గెంటి పెట్టి తిప్పుకుంటేనే మెత్తగా అయ్యిద్ది. పుల్ల గోంగూర కదా ఊరక మెత్తగా ఉడికిద్ది. ఇప్పుడు మనం తిరమాద పెట్టుకుందాము. కథ ఒక 50 గ్రాములకి తక్కువేలే. గిద్దపప్పు ఏమంది కందిపప్పు. కాసిన తిరమాద గింజలు వేసుకొని తిరమాద పెట్టుకుందాం పప్పుని. సింపులేనండి గోంగూర పప్పు. శుభ్రం కడిగి ఒక 4 విజిల్లు కొట్టుకుంటే కమ్మగా ఉంటుంది. ఒక టమాటా కూడా వేసుకోవాలి పప్పులో. గోంగూర పప్పు అయినా ఆకుకూర, ఏ ఆకుకూర పప్పులో అయినా కొంచెం టమాటా వేసుకుంటే ఆ కలరే వేరు. తిరమాద బాగా వేగింది. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం ఇందులోనే. సరే, ఎట్లా ఉంది మన గోంగూర పప్పు? మీరు కూడా అట్లా చేసుకోండి. ఇట్లా కావాల్సిన ఏమి లేదు. కొంచెం గోంగూర, ఒక టమాటా వేసి పప్పులో విజిల్ కొట్టుకుంటే దాంట్లో ఉప్పు కారం వేసుకొని తిరమాద పెట్టుకుంటే చాలు. సింపుల్గా అయిపోయిద్ది మన పప్పు. సరే, ఎంత బాగుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. కమ్మగా పప్పు ఇట్లా పలుసగా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా, మరీ పలుసగా కాకుండా అన్నంలో కలుపుకోవాలిగా టేస్ట్గా పప్పుని. అది మీరు కూడా వేసుకోండి. ఇట్లా సరిపప్పు అయిపోయింది ఇవాళ. మీరు కూడా ఇలా చేసుకోండి సింపుల్గా చక్కగా.